ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రభుత్వ విధానాలు వాళ్ళ కేసులు పెట్టడం నిర్ణయించడం మనం చూస్తూ ఉన్నాం. చేయలేని వాళ్ళ మీద ఫిజికల్గా దాడి చేయడం కూడా. ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వాట్సాప్ గ్రూపులు కానీ ఇంట్లో కానీ పెడితే కనుక ఈ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు పూర్తిగా వాళ్ళని విమర్శిస్తూ అసభ్యంగా బూతులు తిడుతూ కూడా పెట్టడం జరిగింది. అనేక నేను కూడా పాస్ చేస్తే కనుక దాని మీద నన్ను విమర్శిస్తూ కూడా అసభ్యంగా పెట్టడం, అలాగే నా మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం కూడా వీటన్నిటికి కూడా ప్రధాన కారణం ఏంటంటే మనం ప్రశ్నించకుండా రోడ్డు మీదకి రాకుండా కనుక మనం పరకాల గారు చెప్పినట్టు ఎన్నికలు లేదు. మనం పూర్తిగా కూడా గతంలో 1950కి ముందు 28కి ముందు ఏ విధంగా స్వాతంత్ర పోరాటం చేసామో అదే పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మార్పుకి కృషి చేయాలి. కేంద్రంలో కానీ ప్రభుత్వాల యువత ఓటు తెలుసుకోకపోతే కనుక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దాదాపు మన రాష్ట్రంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు మన స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్న నాయకుల్లో కానీ లేదా ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీల్లో ఉన్న నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు గారితో సహా, వెంకయ్య నాయుడు గారితో సహా, వాజ్పేయి గారితో సహా అనేక మంది నాయకులు స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో పనిచేస్తూ రాజకీయ నాయకులుగా ఉన్నారు. ఇవాళ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా స్టూడెంట్ ఫెడరేషన్ కానీ రాజకీయాల్లో కానీ పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా దాదాపు ఎవరైతే తండ్రులు రాజకీయ నాయకులు అవుతారో లేకపోతే కోటీశ్వర్లు అవుతారో 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టగలుగుతారో వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యే కానీ ఎంపీలుగా కానీ పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఇక భవిష్యత్తులో లేదా రాజకీయ గుండాలు అయితే కానీ పనిచేసిన పరిస్థితి ఇవాళ. కాబట్టి మనం ఆ పరిస్థితి మారకపోతే కనుక రాష్ట్రంలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు మనం పెట్టించకపోతే కనుక పూర్తిగా పోరాడే పరిస్థితి పూర్తిగా పోయే పరిస్థితి ఉంటుంది. స్టూడెంట్స్ యూనియన్ నుంచి రాజకీయాలకు రిక్రూట్మెంట్ లేని పరిస్థితి. కాబట్టి మనం మొట్టమొదటిగా పనిచేయాల్సిందంటే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు పెట్టించడం ద్వారా హై స్కూల్ నుంచి కూడా మనం ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్స్ని తయారు చేసే అవకాశం మనం కోల్పోతా ఉన్నాం. భవిష్యత్తులో వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత లేదు. చిన్న కుటుంబాల నుంచి కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మోడీతో సహా అందరూ కూడా స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో పనిచేసి వచ్చిన వాళ్ళే. కానీ ఇవాళ వాళ్ళకి అది అవసరం, వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ఎవరికి అక్కర్లేదు. మమ్మల్ని స్టూడెంట్స్ ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి దాదాపు మనం సెంట్రల్ యూనివర్సిటీ చూసాం, కన్నయ్య కుమార్ కానీ నిన్న సెంట్రల్ యూనివర్సిటీ కూడా వామపక్ష భావాలు కలిగిన యూనియన్లో ఎన్నుకోవడం జరిగింది. బీజేపీ వ్యతిరేకంగా, ఏబీవీపీకి వ్యతిరేకంగా. వాళ్ళకి దమ్ము, ధైర్యం, స్థైర్యం ఉండదు, ఎటువంటి మొహమాటాలు లేదు. ఎవరు ఏ పార్టీ వారు తప్పు చేసినా ప్రశ్నించే లక్షణం స్టూడెంట్స్లో యువకుల్లో ఉంటుంది. అది ప్రశ్నించకుండా చేయడం కోసమే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు రద్దు చేయడం జరుగుతుంది. ఇక పూర్తిగా ఇవాళ మనం పేపర్లో చూసాం, దాదాపు అనేక మంది న్యాయవాదులు కోర్టుల మీద ఇండైరెక్ట్గా ప్రెజర్ తీసుకొస్తా ఉన్నారు. కోర్టుల్లో చాలా ఇరెగ్యులారిటీ జరుగుతున్నాయని చెప్పి ఒక లెటర్ రాయడం జరిగింది ప్రధాన న్యాయమూర్తికి. దాన్ని బట్టి చూస్తే కనుక న్యాయస్థానాలపై రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రెజర్ తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళకి అవసరమైన వాళ్ళకి బెయిల్ ఇవ్వాలా, వాళ్ళకి అవసరమైన వాళ్ళ కేసులు కొట్టేయాలా, వ్యతిరేకుల మీద కేసులు పెట్టాలా, శిక్ష చేయాలా, బెయిల్ రాకూడదని మనం చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా చూసాం. తక్కువ అన్ని కేసులు బెయిల్ వచ్చినాయి. ఇవాళ వరకు 17 దాని మీద జడ్జిమెంట్ రాకుండా ఆపుతా ఉంది కేంద్ర ప్రభుత్వం. సరే, ఎవరు తప్పు చేశారనేది కాదు, మనకి ఏ రాజకీయ పార్టీ తప్పు చేశారని న్యాయస్థానాలకు ఒకటే. కాబట్టి న్యాయం అందరికీ ఒకటేనే ఉండాలనేది మన అనుకునేది, మన రాజ్యాంగంలో రాసింది. కానీ దాన్ని అమలు జరిపే పరిస్థితి ఇవాళ ఎక్కడా లేదు మనకి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే వాళ్ళకి బెయిల్ ఇస్తారో వాళ్ళ న్యాయమూర్తులను అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎవరు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేస్తారో వారిని దాదాపు ఇవాళ స్టేట్ నుంచి వేరే రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ చెప్పే పరిస్థితి ఏ ఒక్క జడ్జికి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇంకా పూర్తిగా కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం కూడా పూర్తిగా స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం అందరికీ ఉండాలని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం.
ఆ రాజ్యాంగ విలువలను కాపాడటానికి మనం ఖచ్చితంగా మార్పుకి ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యువకులంతా కూడా మన ఓటు హక్కును వినియోగించుకుని ఖచ్చితంగా మార్పు చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.